ఇప్పుడు ఒక బండి ఉంటుంది, బండి వెనుక కింద కొన్ని సామాన్ ఉంటుంది, ఆ సామాన్ తీయలేము, తీస్తే బండి పడిపోతుంది. అట్లాంటి కొంతమంది నాయకులు ఇవాళ మా బీజేపీలో సీనియర్లు ఉన్నారు, వాళ్ళపైన ఏం చేయలేము, వాళ్ళకి తీయలేము, తీస్తే పార్టీకి నష్టం. దాని గురించి ఏదో నడిపిస్తున్నారు మా పెద్దలు కూడా. పార్టీ ఎప్పుడు కూడా నష్టపోదు. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకి నా ఒక రిక్వెస్ట్, ఏ విధంగా మీరు కష్టపడ్డారు ఇదే విధంగా మీరు కష్టపడండి. ఇవాళ లేకపోతే రేపు పార్టీకి అన్యాయం చేస్తున్న ఓళ్ళ పైన 100% చర్యలు ఉంటుంది. ఇవాళ లేకపోతే రేపు వీరు జరుగుతారు, మీరు ఇక్కడ వస్తారు. ఏ కార్యకర్తలు కూడా బాధపడొద్దు. మీరు పార్టీకి ఏ విధంగా పనిచేస్తాం అట్లా చేసుకుంటా ముందుకు వెళ్ళాలి. కేంద్ర పార్టీ పెద్దల్ని కలుస్తా అన్నారు, ఏమన్నా ప్లాన్ చేశారా? పోయే ఆలోచనలు ఉన్నారా? కలిసేందుకు అది మంచి సమయం ఇంకా రాలేదనుకుంటున్నా, కానీ ఇవాళ లేకపోతే రేపు సమయం వచ్చిన తర్వాత కలుద్దాం. పిలుపు వస్తే ఐఎమ్ రెడీ, పిలుపుకి రెడీ ఉన్నా. కానీ కలిసే ముందు నా బాధలు చెప్తా, నా పైన జరిగిన అన్యాయం గురించి చెప్తా.